హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి 100కి పైగా స్పా సెంటర్లపై రైడ్స్ చేశారు. నిబంధనలు పాటించని స్పా సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా క్రాస్ మసాజ్ నిర్వహించడం కావచ్చు, కస్టమర్ల వివరాలని రిజిస్టర్ లో నమోదు చేయకుండా ఈ విధంగా ఉల్లంఘించడం, ఈ విధంగా ఉల్లంఘనలకు పాల్పడటం, ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే విధంగా స్పా సెంటర్లో నిర్వహించడం తోటి పోలీసులు అవాక్కయ్యారు. అయితే బృందాలుగా విడిపోయి 5 బృందాలు విడిపోయి 5 చొప్పున ఈ విధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు స్పా సెంటర్లపై. దీంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఏకదాటిగా 1 కాదు 2 కాదు 113 స్పా సెంటర్లపై దాడులు నిర్వహించడంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా చట్టానికి విరుద్ధంగా ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు ప్రేరేపించే విధంగా ఉండేట్టుగా స్పా సెంటర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ విధంగా చేపట్టడంతో వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని స్పా సెంటర్లపై కూడా కేసులు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు. మహేష్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.